మీలాంటి పెద్దవాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి రావడం నిజంగా మా అదృష్టం సార్. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ మూర్తి. మా అమ్మాయి జూలీ డ్రైవింగ్ నేర్చుకోవాలని సరదా పడుతుంది. కావాలంటే డజన్ మంది డ్రైవర్స్ ని పెడతానమ్మా. నువ్వెందుకు నేర్చుకోవడం అంటే వింటం లేదు. భలేవాళ్ళు సార్. ఈ రోజులో ఎంతో మంది ఆడవాళ్ళు సొంతంగా డ్రైవ్ చేస్తున్నారు. ఎంతో మంది సొంతంగా డ్రైవింగ్ చేస్తున్నట్టే ఎంతో మంది యాక్సిడెంట్స్ కూడా చేస్తున్నారు. పొరపాటున మా జూలీకి ఏమైనా జరిగితే. ఏమిటి డాడీ ఇక్కడికి వచ్చి కూడా ఇలాగే మాట్లాడతారు? చూడండి మూర్తి గారు, నాకు జాగ్రత్తగా భద్రంగా ఏ ప్రమాదం రాకుండా డ్రైవింగ్ నేర్పించి ఏర్పాటు చేయాలి మీరు. ఎస్ ఎస్ మిస్టర్ మూర్తి, మా అమ్మాయి మాట కాదని లేక ఒప్పుకుంటున్నాను. అలాగే సార్. రాజాని బ్రహ్మాండమైన డ్రైవర్ ఒకడు ఉన్నాడు. అమ్మాయి గారిని అతని చేతులు ఉంచేసి మీరు హాయిగా ఉండవచ్చు. చూడండి మిస్, డ్రైవింగ్ నేర్చుకునే ముందు ఏ పార్ట్ ఏమిటో తెలుసుకోవాలి. ఇది స్టీరింగ్. కార్ ఏ పక్క పోవాలో ఆ పక్క నేను తిప్పాలి. అది బ్రేక్, అది యాక్సిలేటర్. మనం వెళ్ళాలనుకున్న స్పీడ్ని బట్టి దాన్ని తొక్కాలి. ఇది హార్న్. ఇదేంటండి ఈ హార్న్ లో సంగీతం వస్తుంది? ఈ కార్ అంతకు ముందు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి దగ్గర ఉండేది. దాంతో దీనికి కూడా సంగీతం అంట పట్టి ఇలా మోగుతూ ఉంటుంది. ఇదిగో ఈ తాళాన్ని ఇలా తిప్పి గేర్ ఇలా మార్చాలి. ఏంటి చెప్పబోయి మానేశారు? అబ్బే ఏం లేదండి. అవును, ఇందాకటి నుంచి చూస్తున్నాను మాటి మాటికి లోపల దాచుకుంటున్నారు. ఏమిటా తాడు? చూసేసారా? దీన్ని జంజం అంటారు. అది వేసుకోవడం ఎందుకు? బ్రాహ్మణులు అడుగైతే దీన్ని వేసుకుంటారు. అది బయటికి కనిపిస్తే కంగారుగా లోపల దాచేసుకుంటున్నారు. బ్రాహ్మణులు చెప్పుకోవడానికి భయమా? భయం కాదనుకోండి, కొని సిగ్గా? కాస్త అలాంటిదే అనుకోండి. చూడండి, ఎవరో చూస్తారని ఏదో అనుకుంటారని మన కులాన్ని మన మతాన్ని రహస్యంగా ఉంచడం పిరికితనం అనిపించుకుంటుంది. నా మెళ్ళో క్రాస్ చూడండి. ఇది నేను క్రిస్టియన్ అని తెలియజేస్తుందని లోపల దాచేయటం పొరపాటు. అలాగే మీరెవరో తెలియజేసే జంజాన్ని లోపల దాచేయటం కూడా పొరపాటు. నాకు అర్థమైంది. ఇక నుంచో పొరపాటు చేయను. మీరే చూస్తారుగా. పదండి, ఈ బాటికి మిమ్మల్ని ఇంటికి డ్రాప్ చేస్తాను. రేపు మార్నింగ్ వచ్చి పికప్ చేసుకుంటాను. అలాగే. థ్యాంక్ యూ. ఏమిటి అవుతారు? అచ్చమైన బ్రాహ్మణ అవుతారు. చూస్తే నవ్వుతోంది. ఎవరో నవ్వుతారని ఏదో అంటారని భయపడి నా కులాన్ని మతాన్ని దాచుకోదలుచుకోలేదు. బయటపడితే జంధ్యాన్ని దాచుకోవద్దన్నాడే తప్ప ఇలా పబ్లిసిటీ బ్యానర్ లా కావాలని తయారవమన్నానా? ఇలా తయారైతే మీరు అభిమానిస్తారని ఆశపడ్డాను. నా అభిమానం కోసం మీరేమైనా చేస్తారా? ఓఎస్, మీరు అభిమానించి మెచ్చుకుంటారంటే ఈ కార్ ని 100 మైళ్ళ స్పీడ్ లో తీసుకెళ్లి ఏ గోడకైనా గుద్దేసి ప్రాణాలైనా వదులుకుంటాను. అంత పని చేయక్కర్లేదు కానీ ముందు ఆ షర్ట్ వేసుకోండి, డ్రైవింగ్ బయలుదేరదాం. వెరీ గుడ్ జోలీ. చాలా తక్కువ రోజుల్లో కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాం. తల మీద హ్యాట్ లేదు, ఉండుంటే హ్యాట్స్ ఆఫ్ అనేవాడిని. నేను నేర్చుకున్నది కార్ డ్రైవింగ్ ఒకటే కాదు, మీ గురించి కూడా తెలుసుకున్నాను. వండర్ఫుల్. అయితే తెలుసుకోవాల్సింది ఏం లేదనమాట. కానీ ఒకటి మాత్రం తెలియలేదు. ఏమిటది? ఆ ఎల్ అనే లెటర్ కి అర్థమేమిటో. ఏముంది? ఎల్ మీన్స్ లర్నింగ్. ఎల్ అంటే ఒక్క లర్నింగ్ అనే అర్థమా? ఎల్ అంటే లైఫ్ అనుకోవచ్చు. అది కాక ఇంకేమిటి? ఎల్ అంటే లాఫ్. అది కాక ఇంకో పదం ఉంది, చెప్పండి. లైట్. అబ్బా, ఇంకో మంచి పదం ఉంది, అది చెప్పాలి. అర్థమైంది. కానీ ఆ పదం చెప్పాలంటే నాకు మనసు ఒప్పలేదు. అయినా నువ్వు మరీ మరీ అడుగుతున్నావు కనుక చెప్తున్నాను. ఎల్ అంటే లాబరేటరీ. చిచి, అడ్డమైన పదాలు అన్నీ చెప్పారు తప్ప లవ్ అనే పదం మాత్రం చెప్పలేదు. ఆ పదం నువ్వు చెప్పాలని వదిలేశాను. అంతేకాని తెలియక కాదు, అది నా మనసులో లేక కాదు. నిజంగానా? అవును. Help and love, laugh, and lifelong respect and love.